స్వయంగా 2.5 సంవత్సరాల క్రితం చెప్పిపోయిన మాట ఇప్పటి వరకు నెరవేర్చలేదు. అందుకోసమే ఈ నగరంలో ఇప్పటికే 20,000 కుటుంబాలు గుడిసెలలో నివసిస్తూ ఉన్నారు. ప్రభుత్వ భూములన్నీ కూడా బడా బాబులు కబ్జా చేస్తూ ఉంటే వాటన్నిటిని రక్షించి వాళ్ళందరికీ పేదోళ్ళు ఇవ్వాలని చెప్పేసి, పేదోళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఎర్రజెండా నాయకత్వాన జెండాలు బాతి పేదోళ్ళకు 60 గజాల చొప్పున ఇమ్మని చెప్పేసి సిపిఎం పార్టీ ఈ నగరంలో పోరాటం చేస్తే ఇప్పటికీ 20,000 కుటుంబాలు పేదోళ్ళు గుడిసెలలో నివాసం ఉంటా ఉన్నారు. కానీ ఇప్పటికీ పేదోళ్లకు ఎట్లాంటి మౌలిక సదుపాయాలు లేవు. మురికి ప్రాంతాలుగా ఉన్నాయి. మంచినీటి సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు, డ్రైనేజీ సౌకర్యం లేదు. కనీసం పేదలు బతకాలంటే చాలా అవస్థలు పడుతూ ఈరోజు మురికి వాడలలో నివసిస్తున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. అయ్యా, మా మురికి వాడలు, మా గుడిసెపేటల్ని అభివృద్ధి చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగితే మీకేం హక్కు ఉంది అభివృద్ధి చేయడానికి అని చెప్పేసి ప్రభుత్వం ఎదురుకొచ్చేస్తున్న పరిస్థితి ఉంది. ఏంటిది మన అభివృద్ధి? ఏమి లేదు మనకు. ఈరోజు ప్రభుత్వం వేసుకున్న పేద గుడిసెలకు పట్టాలు ఇవ్వకపోవడం ద్వారా ఈరోజు మన గుడిసె ప్రాంతాలు అభివృద్ధి కాకుండా నగరానికి ఆమెడ దూరంలో పేదోళ్ళందరూ మురికి కుంపల్లో నివసిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని, ఈ అధికారాంగాన్ని, యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ నగరంలో ఉన్న గుడిసెవాసులు పేదోళ్ళందరికీ కూడా వ్యక్తిగత పట్టాలు ఇచ్చి ఇదే ప్రభుత్వం పేదోళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నది. కాబట్టి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వరంగల్ నగరంలో తూర్పు నియోజకవర్గంలో కొండ సురేఖమ్మ పరిపాలిస్తున్న ఈ రాజ్యంలో ఇప్పటి వరకు ఒక్క పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, పట్టా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. తెల్లారి లేస్తే ప్రభుత్వం పేదల ప్రభుత్వం, బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం అని చెప్పే ప్రభుత్వం మాత్రం మాయమాటలు చెప్తా ఉంది. కానీ ఈ నగరంలో, ఈ ప్రాంతంలో ఒక్క పేదోడు కూడా ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి గుడిసెవాసులందరికీ వ్యక్తిగత పట్టాలు ఇచ్చి వ్యక్తిగత డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 4 రోజుల పాటు సిపిఎం పార్టీ నాయకత్వాన నిరాహార దీక్షలు కొనసాగినాయి. ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడించడం జరిగింది. ఈ ముట్టడి కార్యక్రమం సందర్భంగా ఈ ఎంఆర్ఓకు డిమాండ్ చేస్తా ఉన్నాం. డిమాండ్ నోటీస్ ఇస్తాం. మీరు కనుక 15-20 రోజులలో కనుక పేదోళ్ళు ఎక్కడైతే నివసిస్తా ఉన్నారో వాటి పేదోళ్ళ గుడిసెలను ఐడెంటిఫై చేసి పట్టాలు ఇవ్వకపోతే ఈ పేదోళ్ళందరినీ రేపు చలో కలెక్టర్ ఆఫీస్ తరలించి మీ పరిపాలన స్తంభింపజేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ ధర్నా కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కామ్రేడ్ రత్నమాల గారిని మాట్లాడవలసిందే కోరుతా ఉన్నాం.